హర్ష మర్నాడు ఉదయం పూజగదిలో కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చేశాడు. ప్రభూ, నీవు నా జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో నిర్దేశించావు. నేను ఆ తోవలోనే వెళ్తున్నాను. దానికి కావలసిన మనశ్శక్తి ఇవ్వు అంటూ ప్రార్థించాడు. పూజ ముగిశాక టిఫిన్ చేసి పేపర్ చూస్తున్నాడు. తాటికాయంత అక్షరాలతో పేపర్లు నిండిపోయాయి. టెర్రరిస్టుల ఆట కట్టించిన ప్రభుత్వం, పిల్లలంతా క్షేమం, టెర్రరిస్టుల దుర్మరణం, టెర్రరిస్టుల మరణానికి కారణం అనూహ్యం, ఇలా అనేక హెడ్డింగ్లతో అన్నీ చదివాడు. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. కళ్యాణం తదితరులు తమ తమ సంస్థలకు వెళ్ళిపోయారు. వెంకటస్వామి లోపలికి వచ్చి, బాబు, పోలీస్ వ్యాన్ వచ్చింది, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని కలవాలంటున్నారు అన్నాడు. తప్పకుండా రమ్మను లోపలికి అన్నాడు హర్ష. ఇన్స్పెక్టర్ లోనికి వచ్చి హర్షతో చేతులు కలిపి, ఐఎమ్ ఇన్స్పెక్టర్ రఘు, 3 టౌన్లో ఉంటున్నాను. కమిషనర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఇది ఫోను ద్వారా చెప్పే సంగతి కాదు, మీతో పర్సనల్గా మాట్లాడాలన్నారు. ఇది మీ సెక్యూరిటీకి సంబంధించిన విషయం, అందుచేత ఫోన్ చేయవద్దన్నారు. మిమ్మల్ని తన ఆఫీస్కి రమ్మన్నారు అన్నాడు. ఏమిటి, అంత అర్జెంటుగా రావాలన్నారా అడిగాడు హర్ష. అవును సార్, వెంటనే మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మన్నారు. ఇది టాప్ సీక్రెట్ అన్నాడు ఇన్స్పెక్టర్. సరే, ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో అంటూ లోపలికి వెళ్ళాడు. అల్మారా తీసి కోటు వేసుకున్నాడు. మిగతా బట్టలు వేసుకుని హెల్మెట్ పట్టుకొని బయటకు వచ్చాడు హర్ష. సార్, హెల్మెట్ ఎందుకు? మీరు 2 వీలర్ మీద వస్తారా? మా జీపులో మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. నేను మీ జీపులో వస్తాను, కానీ ఏ వెహికల్లో వెళ్ళినా హెల్మెట్ పెట్టుకోవాలని మా నాన్నగారు చెప్పారు. 1 నిమిషం, నా ఫ్రెండ్ కళ్యాణ్కి ఫోన్ చేసి వస్తాను అంటూ లోపలకు వెళ్ళి సెల్ డయల్ చేశాడు. సార్, కమిషనర్ గారు వారు పంపిన ఇన్స్పెక్టర్ వచ్చాడు. నేను వెంటనే వస్తాను, మీరు కంగారు పడకండి అన్నాడు. నుంచి 1 నిమిషం ఆయన చెప్పినది విన్నాక హర్ష ఫోన్ ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ వెనక్కి వెళ్తూ, వెంకటస్వామి, ఇల్లు జాగ్రత్త, పిల్లలు వచ్చాక వారికి టిఫిన్ చెయ్యి అని చెప్పి ఇన్స్పెక్టర్ వెనక నడిచాడు. ఇన్స్పెక్టర్ హర్షకు జీపులో సీటు చూపించి అతని పక్కన కూర్చున్నాడు. జీపు కదిలింది. 10 నిమిషాలు గడిచేసరికి జీప్ కమిషనర్ ఆఫీస్ వైపు కాక మరొక త్రోవలో వెళ్ళడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ VMK Multi Vlogs. Bye bye.